వెల్కమ్ బ్యాక్. అధికారం చేతికొచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆరోగెంట్ గా వెళ్తూ వస్తుంది. రోజు రోజుకు అది మరింత పెరుగుతూ వస్తున్న సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహార శైలి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ అండ్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు. నమస్తే సార్. నమస్కారం. చాలా అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా రాద్ధాంతం చేయాలనుకున్నా, రాజకీయం చేయాలనుకున్నా ఒక రాజకీయ పార్టీగా మీరు, కానీ కొత్త ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలి, ప్రజా ప్రయోజనాలు నెరవేరాలి, ప్రజలు మరింత మంచి కోరుకొని మార్పు కావాలి, ఇంకా బెటర్మెంట్గా ఉండాలి లైఫ్ అనే ఒక ఉద్దేశంతోనే అధికారం కట్టబెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రజలు ఎక్కడ కూడా సంతృప్తిగా ఉన్న దాఖలాలు కనిపించట్లేదు. అదేవిధంగా అధికార పక్షం వ్యవహార శైలి కూడా చూస్తూ వస్తున్నారు. అండ్ అసెంబ్లీలో చూస్తే కూడా అట్లానే ఉంది, అసెంబ్లీ బయట చూసినా అదే ఉంది. అగౌరవప్రదంగా, అమర్యాదగా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? వారు అంటే 2 మాసాల కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మేము రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నాం. అనేక మంది మహామహులైనటువంటి నాయకులను చూసినాం. ఎవరు కూడా ఈ రకంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు జరిగినటువంటి సంఘటన శాసనసభలో ప్రతిపక్ష నేతకు ఉండాల్సినటువంటి ఆఫీస్. నేను 85 నుండి అసెంబ్లీ ప్రాంగణంలో నాకు సంబంధం ఉన్నది. ఆ రోజు నుంచి నేను చూస్తున్నా లీడర్ ఆఫ్ అపోజిషన్కు ఒక ఛాంబర్ ఉన్నది. దానికి భిన్నంగా ఔటర్ లాబీలో ఆఫీస్ ఏర్పాటు చేసుకోమనేటువంటి నిరంకుశమైనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి శాసనసభలో 39 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్నది. కౌన్సిల్లో కూడా తిరుగులేనటువంటి మెజార్టీ ఉన్నటువంటి పార్టీ. లీడర్ ఆఫ్ అపోజిషన్ తన శాసనసభ్యులతో సమావేశం కావడానికి అనుగుణమైనటువంటి ఆఫీస్ ఉండాలి. మరి దానికి భిన్నంగా ఒక ఔటర్ లాబీలో ఆఫీస్ ఇచ్చి, అది కూడా 3 గదులు ఇస్తామని చెప్పి 2 గదులు ఇచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆ స్థాయిని తగ్గించేటువంటి దూరంతో వ్యవహరిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి స్థాయిని ఎవరు తగ్గించలేరు. కేసీఆర్ గారు ప్రజానాయకుడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే సొంత పార్టీని పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ఎవరు తెలంగాణ అనలేని వాతావరణం ఉన్నటువంటి రోజులలో 2 బలమైన పార్టీలుండి, 2 బలమైన నాయకులుండి తెలంగాణ అనలేనటువంటి పరిస్థితులలో పార్టీని స్థాపించి ఉద్యమాన్ని 14 సంవత్సరాలు కొనసాగించి తెలంగాణ వ్యతిరేకించే వాళ్ళందరి చేత జై తెలంగాణ అనిపించి దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సినటువంటి అనివార్యతను సృష్టించి రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. కానీ ఈ 2 నెలల్లో మళ్ళీ జై తెలంగాణ అనలేని వాతావరణం తీసుకొస్తారేమోనన్న ఒక భయం అయితే ప్రజల్లో నెలకొన్నది. ఏమంటారు మీరు? ఈ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. తెలంగాణ అనకూడదు, తెలంగాణ మీద ఎటువంటి దుర్మార్గ చర్యలు జరిగినా కూడా ప్రజలు దాన్ని సహిస్తూ ఊరుకునేటువంటి జాతి తెలంగాణ జాతి కాదు. గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసినప్పుడు కానీ, తెలంగాణ వాదాన్ని అణిచివేయడం కోసం జరిగినటువంటి కుట్రలు కానీ జరిగినప్పుడు ఎటువంటి ప్రతిఘటన, ఎటువంటి స్పందన ప్రజల నుంచి చూసినామో రేపటి రోజు కూడా అవసరమైతే ప్రజలు ఆ విధమైనటువంటి వివేకాన్ని ప్రదర్శిస్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు, చాటుకుంటారు. ఇటువంటి ఆత్మగౌరవ బావుట ప్రతీక అయినటువంటి కేసీఆర్ గారికి ఛాంబరు చిన్నది ఇచ్చినంత మాత్రాన ఆయనకు జరిగేది ఏమీ లేదు. కానీ ఇది వీళ్ళ సంస్కారానికి సంబంధించినటువంటి విషయం. చట్టసభ ఒక రాష్ట్రానికి ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి వాళ్లకు విజ్ఞత ఉండాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. ఆ విజ్ఞత లేనటువంటి ప్రవర్తనను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆల్ దిస్ మ్యాటర్స్ కౌంట్స్. అంటే వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నాము అన్న ఒక హుందాతనం లేదు, ఒక ప్రతిపక్ష నేతని గౌరవించాలి అన్న ఒక ఇది లేదు. ఎందుకు ఇటువంటి బిహేవియర్ అంటారు? కేవలం కక్షపూరితంగా, కక్ష సాధింపు చర్యగానే భావించాలి దీన్ని? ఇది ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి చర్యలు కాదు. ఎక్కడో మనసులో వాళ్ళకు ఆ బలహీనత, ఆ భయం వెంటాడుతూ ఉన్నది. వాళ్ళ స్థాయిని ఎదుటి వాళ్ళ స్థాయిని తగ్గించడం ద్వారా
మా స్థాయిని పెంచుకోవచ్చు అనేటువంటి ఒక అభద్రత నుంచి వస్తున్నటువంటి ఆలోచనలే ఇవి ఎట్టి పరిస్థితులలో అటువంటి వాళ్ళకు శోభనివ్వవు. రైట్. అంటే బీఏసీ మీటింగ్ సంబంధించి కూడా అంటే ఎవరిని రమ్మంటే వాళ్ళే రావాలి అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, ఆఫ్ ద రికార్డ్ చేయడం, ఆన్ ద రికార్డ్ కూడా వ్యాఖ్యలు, ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ముందు బీఎస్సీ మీటింగ్కు హరీష్ రావు గారు వస్తున్నారటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. తీరా పోయిన తర్వాత వీళ్ళు లేదని అన్నారు. గతంలో నేను కూడా స్పీకర్గా పనిచేసిన వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరికి బదులు ఇంకొకరు వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. 5 అతి తక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం ఉన్న రోజులలో కూడా మేము ఇప్పుడు ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీసును వాళ్ళకి ఇచ్చినాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉండి ఒక ఉద్యమాన్ని నిర్మించి 10 సంవత్సరాలు నిరాఘాటంగా ముఖ్యమంత్రిగా కొనసాగి అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి నాయకుని పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనం ఎటువంటి వాళ్ళ చేతిలోకి రాష్ట్రం పోతున్నది అనేటువంటి విషయాన్ని దయచేసి ఆలోచించుకోవాల్సిందిగా కూడా ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. రైట్. అంటే ఉద్యమాల పునాదిగా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి మీరు తొలి స్పీకర్గా పనిచేసిండ్రు. అంటే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మీరు ప్రజలకు ఇవాళ వివరించాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. అంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణని అడ్డుకున్న శక్తులుగా వాళ్ళు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళు ఉన్నారు, అంతర్గతంగా అనేక విధంగా నష్టం చేసిన సందర్భం ఉంది. అయినా కూడా వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నా కూడా, ఎట్లా ఉన్నా కూడా ఏ రోజు ప్రతిపక్ష నేతలకి ఎక్కడ కూడా మర్యాద తగ్గిన వాతావరణం ఎప్పుడూ కనిపించలేదు. మీరు ఎట్లా వ్యవహరించే వాళ్ళు, ఎట్లా డీల్ చేసేవాళ్ళు? కేసీఆర్ గారు మాకు ఉద్యమాన్ని నడిపేటువంటి క్రమంలో వారు పదే చెప్పినటువంటి మాట, మన ఉద్యమం కావచ్చు, పాలన కావచ్చు, ఎప్పుడు మానవీయ కోణం, మనం ఏ నిర్ణయం తీసుకున్నా. అందుకనే కేసీఆర్ గారిని నేను అర్థం చేసుకున్నటువంటి ఒకటే మాటలో చెప్తా, ఆయన దృష్టిలో జ్ఞానం అంటే చేయతగని విచక్షణే జ్ఞానం. అందుకనే ఆయన ఏ రోజు కూడా ఉద్యమం నడిపేటువంటి క్రమంలో కూడా చేయతగని అంశాల జోలికి పోలేదు. చాలామంది ఉద్యమం అంటే రకరకాల హింస, రకరకాలైనటువంటి ఆందోళనల ద్వారా ఉక్కిరిబిక్కిరి వాతావరణం సృష్టించాలనేటువంటి మాటలు ఆ రోజులలో మాట్లాడితే దాన్ని అన్నింటినీ ఖండించి మనం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్ని కూడగట్టడం ద్వారా, ప్రజల్ని శక్తివంతులను చేయడం ద్వారా, ప్రజలకు విషయాలను అర్థం చేయడం ద్వారా ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీసేటువంటి వాతావరణాన్ని సృష్టించి సాధించుకోవాలనేటువంటి ఉద్బోధ చేసినటువంటి నాయకుడు. కాబట్టి ఈ రోజున్నటువంటి ఈ పాలకులకు కేసీఆర్ గారికి ఎక్కడ కూడా పొంతం లేదు. మీరు ఇందాక అన్నట్టు తెలంగాణకు వాళ్ళు అడ్డుకోవడం కాదు, తెలంగాణను దుర్మార్గంగా కలిపి, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. తెలంగాణ ప్రజలు వద్దంటుంటే వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ మనోభిష్టానికి భిన్నంగా ఆ రోజు కలపడం జరిగింది. 69లో ఉద్యమిస్తే కర్కశంగా అణిచివేయడం జరిగింది. 2000 సంవత్సరంలో మేము ఉద్యమ సంబంధించినటువంటి డిస్కషన్స్ ఇనిషియేట్ చేసినాం. 2001లో పార్టీ వచ్చింది. పార్టీ వచ్చిన తర్వాత అవసరార్థం తెలంగాణ అన్నారు, మళ్ళీ మోసం చేసిండ్రు. చివరికి 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దానికి తల ఒగ్గి ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వందలాది మంది ఆత్మాహుతి పాల్పడాల్సినటువంటి పరిస్థితిని సృష్టించారు. అంటే వీళ్ళ వైఖరి నిరంతరం తెలంగాణ విషయంలో ఒక అమానుషమైనటువంటి పాత్ర తప్ప సానుకూల దృక్పథం ఏ రోజు కూడా లేదు. ఇవాళ వాళ్ళ చర్యలన్నీ కూడా మళ్ళీ అదే రకంగా కనబడతా ఉన్నాయి. రైట్. అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళే డెడ్ లైన్లు పెట్టుకుని వాళ్ళే వాటిని రీచ్ కాలేకపోవడం అనే సందర్భం ఉంది. అనేక విషయాలకు సంబంధించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటి మీద చర్చ జరగకుండా అనవసరమైన విషయాలు, అటెన్షన్ డైవర్షన్ చేసే ఒక కుట్ర జరుగుతోంది అన్న భావనలో కూడా ప్రజలు ఉన్నారు. చాలా 100% అది రైటు. ఒకటి, వాళ్ళకు పరిపాలన చేత కావడం లేదు. రెండవది, వాళ్ళకి సమస్యలను అర్థం చేసుకునేటువంటి ఆ గ్రహణ శక్తి లేదు. ఏ అంశాలకైతే ప్రాధాన్యత ఇవ్వాలనో, ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనో తెలియని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం కాకుండా, ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకోలేదు.
వాళ్ళు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చినటువంటి విషయం కూడా కొంత వాళ్ళకి తెలుసని నేను అనుకుంటా ఉన్నా. హామీలు ఇచ్చిళ్ళు, సీట్లు, ఓట్లు పెంచుకుంటాం అనేటువంటి వరకే వాళ్ళు పరిమితమై ఉన్నారు. అధికారం వచ్చే వరకు అర్థం కాకుండా, అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా అంత దుష్ప్రచారం, ఆత్మస్తుతి, పరనింద, ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని టార్గెట్ చేసే ఆలోచన కనబడుతున్నది తప్ప మరి ప్రజలు నమ్మి మాకు 64-65 సీట్లు ఇచ్చిళ్ళు, వీళ్ళకు న్యాయం ఏ రకంగా చేయాలనేటువంటి విషయంలో దృష్టి పెట్టినట్టు కనబడతలేదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మనందరికీ కూడా తెలుసు. మీరు 2 లక్షలు రుణం తీసుకోండి, నేను రాగానే మాఫీ చేస్తానన్నాడు. అంటే ఆయన రోజులలో చేస్తానన్నటువంటి మాటలు వేరు, అధికారం చేపట్టగానే మొదటి సంతకాలు పెడతానన్న మాటలు వేరు, 100 రోజులలో చేస్తానన్నది వేరు, 5 సంవత్సరాల కాలంలో 425 హామీలు ఇచ్చినటువంటి మాటలు వేరు. ఇప్పుడు మొదటి మాటల్ని గుర్తు చేస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు, నిన్నగాక మొన్న మీరందరూ కూడా చూసిండ్రు, ఒక మంత్రి గారు రుణమాఫీ, రైతు బంధు విషయంలో ప్రశ్నిస్తే దాన్ని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయి. ఒక మంత్రి స్థాయి వ్యక్తి వారు ఇచ్చినటువంటి మాటను గుర్తు చేస్తే అసహనంగా ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్లకు పరిపాలన పట్ల కనీస బాధ్యత, కనీసమైనటువంటి అవగాహన లేదు. వాళ్ళకు ఇక ఆ విషయాల నుంచి దృష్టి మరల్చడం కోసం ప్రతి మాటను రోజు 2-3 అంశాలనే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెక్కడికి పోయినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు అదే. బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా, మీరు ఏదైనా జరిగితే దాని మీద న్యాయ విచారణ జరిపించుకోండి, ఎటువంటి దానికైనా మేము సంసిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా రిపీటెడ్గా దాన్నే ప్లే చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళకి అసలు అంశాల పట్ల నిబద్ధత లేదు, అసలు విషయాలను పరిష్కరిస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసం లేదు. ఆ స్థితి ప్రజలు గ్రహించబోతున్నారు కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నాలు. రైట్ అండి, వీటి గురించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగా అధికారంలోకి వస్తాము అన్న హోప్ లేకుండే, సో దాని మూలంగానే ఇష్టారీతిన నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చిండ్రు. సో ఇన్ కేస్ తర్వాత వచ్చినా కూడా ఏం చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా లేరు కాబట్టే ఎంత అస్తవ్యస్తంగా నడుస్తుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఈ ప్రణాళికాబద్ధంగా లేకపోవడం అంటే 2 నెలలు గడిచిపోయింది, కానీ ఇప్పటివరకైనా ఎన్నో కొన్ని సెట్ చేసుకునే అంశాలు ఉన్నాయి, చేసుకోగల అంశాలు ఉన్నాయి, కానీ వాటి మీద దేని మీద కూడా దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్షం మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించడం మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో చూసిన తర్వాత మీకు తెలుసు 420 హామీలు ఇచ్చిండ్రు, ముందు 6 హామీలు అంటున్నారు. ఈ 6 హామీలలో ఉన్నటువంటి 13 అంటే వాళ్ళు ఏ రకంగా వాస్తవాలను వక్రీకరించి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మా వల్ల పరిపాలన మేము అనుకున్నటువంటి హామీలు నెరవేర్చలేము, రాజకీయ పార్టీల మీద ఎదురుదాడి చేయాలి, ప్రజల్ని పక్కదారి పట్టించాలి, అదే పరిపాలన అనేటువంటి భావనతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలలో 1 బస్సు, సరే అది నడుస్తూ ఉన్నది. 2వ హామీలో 3 అంశాలుంటే 1 అంశాన్ని మాత్రమే తీసుకొని, అది కూడా ఫైనాన్షియల్ బర్డెన్. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి హామీలలో వేటి వల్లనైతే ఫైనాన్షియల్ బర్డెన్ ఉందో అటువంటి హామీల జోలికి వెళ్ళట్లేదు, దాన్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ 3 హామీలు ఒకటైతే దాంట్లో 1 మాత్రమే చేసి మేము 2 హామీలు అమలు చేసినాం, 2 హామీలు అమలు చేసినాం అంటున్నారు. 2వ హామీ మొదలైంది, 3 1 మాత్రమే ప్రారంభమైంది, ఇంకా 2 చేస్తే కానీ 2వ హామీ పూర్తయినట్టు లెక్క. ఇవి కాకముందే ఇంకా 2 హామీలు అమలు చేసి 4 చేయబోతున్నాం, 4 అయిపోయినా అనేటువంటి భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంత సమయం గడిచినా కూడా ఏది ఒక కొలికి రాని పరిస్థితి ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉందా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అట్లాంటి సందర్భంలో మరి సభలో ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఒక అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ద్వేషాలకి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది రేపటి నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాదు.
ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి చక్కటి పరిపాలన అవగాహన అనుభవం ఉన్నటువంటి పార్టీ. అటువంటిది ఇవాళ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేకపోతున్నది అని అంటే ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి ఏమాత్రం అవగాహన లేని నాయకత్వం చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదనడానికి నిదర్శనం. నిజంగా వాళ్ళకు అవగాహన ఉండి మొన్నటిదాకా ప్రతిపక్షంగా ఉండి రేపు అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, కేసీఆర్ గారు పరిపాలన ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ రకంగా కొనసాగించి ప్రజలకు అద్భుతమైనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలు అమలు చేసిండే అనేటువంటి విషయంలో అవగాహన ఉండి అమలు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ అపరిపక్వతే దానికి నిదర్శనం. ఆర్థిక స్థితిగతుల మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడింది కాబట్టి ఈరోజు వెనక్కి చూస్తే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ఏం మాట్లాడే పరిస్థితి లేదు, ఏది అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి అధికారుల ద్వారా తెలుసుకున్న తర్వాత వాళ్ళు పప్పులో కాలేసినాం అనేటువంటి విషయం అర్థమైంది కాబట్టి వాళ్ళకు గత్యంతరం లేదు. అంటే ప్రతి విషయాన్ని మారుస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు, కానీ ఇప్పుడు ఏ ఒక్క విషయం కూడా మారిన పరిస్థితి లేదు. అంటే తెలంగాణ సమాజానికి ఏం అవసరము, తెలంగాణ ప్రజలకు ఏం అవసరం అనే విషయానికి వస్తే కనీసం పేర్లైనా మార్చాలి కదా అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళ మార్పు ఈ మధ్యకాలంలో చూసినాం కదమ్మా. ప్రగతి భవన్ను ప్రజాభవన్ చేసిండ్రు. ప్రజాభవన్ చేసేటువంటి క్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టిండ్రు. అసలు ఎటువంటి హైప్ ఇచ్చిండ్రు అంటే ఒకానొక సందర్భంలో మాలాంటి వాళ్ళం కూడా ఒక కన్ఫ్యూజన్లోకి పోయినాం. అసలు శాసనసభ ఈ బడ్జెటు ఈ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజావాణి ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి, ముఖ్యమంత్రి అక్కడే ఉండి ప్రజల సమస్యలు అన్నింత సీరియస్గా తీసుకొని పరిష్కరిస్తాడనేటువంటి భ్రమ భావన కలిగింది. వాళ్ళు 2 నెలల తర్వాత చూస్తే ప్రజావాణి కార్యక్రమాలు ఎట్లా తంతుగా మారినాయో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నాకు తెలుసు 2 సార్లు ఒక రోజు పోయిండు, తర్వాత మంత్రులు 4-5 రోజులు పోయిండ్రు. ఈ మధ్యకాలంలో 2 నెలల కాలంలో ప్రజావాణి అనేది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ప్రజావాణి కార్యక్రమానికి అటెండ్ కావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ క్షణాన ఢిల్లీ నుంచి వెళ్ళి పిలుపు వస్తుందో దానికి అటెండ్ అయ్యే కార్యక్రమంలో మాత్రం నిమగ్నమై ఉన్నారు. అంటే వాళ్ళ అటెన్షన్, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతం లేదనడానికి నిదర్శనం ప్రజావాణి కార్యక్రమం కూడా. మంత్రులు కూడా పోయే పరిస్థితి లేదు. ఇలా మొక్కుబడిగా అక్కడ ఎవరో 1-2 అధికారులు ఉంటున్నట్టున్నది. మరి అధికారులు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ప్రజావాణి అంటే ఎటువంటి నమ్మకం, భ్రమలు కలిగించు, సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఇది వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు చేసేదానికి పొంతన లేనటువంటి పాలన కొనసాగుతూ ఉన్నది. అంటే పూర్తి స్థాయిలో ఏదో చేస్తామని చెప్పారు కానీ పూర్తి స్థాయిలో ఏమీ కనిపించని వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ అంటే నాకు తెలిసి నేను కేసీఆర్ గారి విషయంలో చాలా సందర్భాల్లో చెప్పిన, ఒక పరిపాలకుడికి ఫస్ట్ ఉండాల్సింది ఆ సమాజం మీద, ఆ ప్రాంతం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన. ముందు అవగాహన ఉండాలి. నా ప్రజలేంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటి అవగాహన ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఆత్మవిశ్వాసం. ఖచ్చితంగా నిజాయితీతో, నిబద్ధతతో ఈ ప్రజలు ఆశిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తానేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. 3rd ఉండాల్సింది దానికి అనుగుణమైనటువంటి కార్యాచరణ. వీళ్ళకి అవగాహన లేదు, ఆత్మవిశ్వాసం లేదు, కార్యాచరణ లేదు. అంటే ఏదన్నా కూడా సమీక్షిస్తాము, మంచి నిర్ణయం తీసుకుంటాము, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తూ వచ్చిండ్రు కానీ ఇవాళ గవర్నర్ ప్రసంగంలో అన్నీ స్పష్టమైపోయినాయి. ప్రజలకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏమీ కనిపించని పరిస్థితి ఉంది. అందరూ గవర్నర్ గారి ప్రసంగంలో ఏమి లేదమ్మా, చాలా డొల్ల, అన్ని వాస్తవాల వక్రీకరణే. తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. ఈ రాష్ట్ర సాధన వెనుక తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజమే కాకుండా భారతదేశంలో ఎవరిని అడిగినా కూడా
ఎవరి త్యాగం వల్ల, ఎవరి కృషి వల్ల, ఎవరి ప్రయత్నం వల్ల, ఎవరి అపారమైనటువంటి దీక్షా దక్షత వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే కేసీఆర్ వల్ల అని ఈ దేశంలో ఎవరిని అడిగినా, కాస్త విజ్ఞులైనటువంటి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి ఊసు ప్రస్తావన కూడా లేదు అని అంటే వాస్తవాలకు భిన్నంగా వాళ్ళు ఎటువంటి భ్రమలు, ఎటువంటి అబద్ధాలతోని కాలం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వ్యక్తులుగా చేస్తే కొందరికి మాత్రమే నష్టం. ప్రభుత్వాలే ఇటువంటి అనైతిక చర్యలకు, ఇటువంటి దిగజారినటువంటి పందాన్ని ఎంచుకుంటే అది ప్రజలకు క్షేమకరం కాదు. ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వము. అటువంటి ప్రభుత్వమే ప్రజలను మోసం చేసేటువంటి మాటలు చెప్పడం అనేది గతంలో ఏ రోజు చూడలేదు. కానీ ఇటువంటి దుర్మార్గపు మాటలు, ఇటువంటి దుర్మార్గపు చేతలు ఎక్కువ రోజులు కొనసాగు. అంటే తెలంగాణ చరిత్రని, గతంలో ఏం జరిగింది, ఎట్లా ఉంది, ఒక అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారా? కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా వీళ్ళ చర్యలన్నీ అంతే కదా. ఇవాళ తెలంగాణ చాలా అద్భుతమైనటువంటి చారిత్రక పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ, ఈ ఉద్యమానికి సంబంధం లేని, ఈ త్యాగాలకు సంబంధం లేని ఈ తెలంగాణ అంటే అన్ని సందర్భాల్లో ద్రోహం చేసిన వాళ్ళ చేతుల్లో ఈరోజు బందీ అయినట్టు నేను ఫీల్ అవుతా ఉన్నాను. రైట్, మనం మరిన్ని విషయాలు మాట్లాడదాం. వెల్కమ్ బాగా మధుసూదన్ సార్ గారు, తాము చేయాల్సిన పనులు చేయలేకపోవడము, దృష్టి పెట్టలేకపోవడం, ఏదున్నా కూడా అన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్నీ ఒక నెట్టేసే ప్రయత్నం అయితే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి విషయంలో కూడా అట్లా చేస్తూ వస్తుంది. సో తెలంగాణ ప్రయోజనాలకి గండిగొట్టే విషయంలో కూడా అదే విధంగా చెప్తూ వస్తుంది. అంటే ఈ వైఖరి ఏ విధంగా నష్టం చేస్తుంది? ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ అంటే బయట ప్రపంచంలో ఈ రాష్ట్ర స్థాయిని పెంచినటువంటి నాయకుడు కేసీఆర్. హైదరాబాద్కు అనేక పరిశ్రమలు రావడం కావచ్చు, తెలంగాణ విషయంలో బయట రాష్ట్రాల వాళ్ళు అనేక విషయాల్లో ఆదర్శంగా వచ్చి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని అక్కడ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కు తనదైనటువంటి ఇమేజ్ను పెంచడంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పాలసీలు, నిర్ణయాలు కారణం. వీళ్ళు కూస్తున్నటువంటి ఈ కూతల వల్ల హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటే రాబోయే రోజులలో మరి ఈరోజు ఇప్పటి వరకు కొనసాగినటువంటి ప్రగతి కుంటుపడేటువంటి ప్రమాదం ఉన్నది. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగేటువంటి ప్రమాదం పొంచున్నది. వ్యక్తులుగా వీళ్ళకి నష్టం జరగకపోవచ్చు, కానీ తెలంగాణ సాధించి కొట్లాడి ప్రజలు ఆశించినటువంటి బంగారు తెలంగాణను తయారు చేసినటువంటి నాయకుడి కళ్ళెదుటే మళ్ళీ గత పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు తెలంగాణలో ప్రతిదీ ఒక సమస్యే. సాగునీరు ఒక సమస్య, తాగునీరు ఒక సమస్య, కరెంటు ఒక సమస్య, మెరుగైన వైద్యం ఒక సమస్య, రవాణా సౌకర్యాల సమస్య. అటువంటిది ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన వల్ల ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదిక. ఈ సమస్యలు ఏవి కూడా ఈరోజు సమస్యలు కావు. 60 సంవత్సరాలు సమస్యలుగా కొనసాగినటువంటి, శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించబడినటువంటి అనేక సమస్యలకు పరిష్కరించినటువంటి ఘనత, కీర్తి, పాలన కేసీఆర్ గారిది. ఇవాళ మళ్ళా పాత రోజులు కనబడతా ఉన్నాయి. ఊళ్ళల్లో సాగునీరు రావట్లేదు అనేటువంటి గగ్గోలు వింటున్నాం. ఎక్కడికి పోయినా కూడా, ఏ ఊళ్ళో ఈ మధ్యకాలంలో నేను సమీక్షా సమావేశాలు జరిగితే 3-4 నియోజకవర్గాలకు మీటింగ్లకు పోయినా, మధ్యలో 4-5 సార్లు కరెంటు పోతూ ఉన్నది, వస్తూ ఉన్నది. ప్రతి చోట కరెంటు కోతలు అనేది మొదలైనవి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో ఇన్వర్టర్ లేవు. మరి ఈరోజు మళ్ళా ఇన్వర్టర్ల రోజులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే మనది పురోగమన విధానం కేసీఆర్ గారిది అయితే, మళ్ళీ తిరోగమనం వీళ్ళది.
అంటే ఇప్పుడు రైతులు, నిరుద్యోగులు, పెన్షనర్లు ఒకళ్ళేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు రైతు బంధు విషయంలో రైతాంగం ఎటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారో చూస్తున్నాం. కరెంటు విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందుతున్నారో చూస్తున్నాం. సాగునీరు ఇవాళ పీక్ టైంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగాన్ని కూడా చూస్తున్నాం. అంటే మళ్ళీ 2014 కంటే ముందు రోజులు గుర్తుకొస్తే ఒక రకమైనటువంటి భయం వేస్తూ ఉన్నది. బ్రాండ్ ఇమేజ్ పోతున్నది, ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు, వీళ్ళకు అవేవి కనబడట్లేదు, వినబడట్లేదు, ఎదురుదాడినే పందాగా ఎంచుకున్నారు. చివరికి రైతు బంధు ఏమైంది అనేటువంటి వాళ్ళ మీద ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. అంతా ఒక రకంగా 2 నెలల కాలంలోనే ఒక అరాచకం కనబడుతూ ఉన్నది. వీళ్ళ విధానంలో మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. ఇంకా ఎంతకైనా కూడా దిగజారేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు దీన్ని సహిస్తారు అని నేను అనుకోవట్లేదు. ఇప్పటికైనా వాళ్ళు వైఖరి మార్చుకోవాలి, జవాబుదారీగా ఉండాలి. ఎదురుదాడి అనేటువంటిది సరైనటువంటి పంద కాదు అనేటువంటి వాళ్ళ కనీస జ్ఞానం కలగాలని మేము ఆశిస్తాం. అంటే షార్ట్ టైం కాబట్టి ప్రజలు కూడా మరింత సంయమనంగా వెళ్తున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తుంది. అంటే తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది, ఏం చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది, ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితి వస్తుంది అని వీటికి సంబంధించిన ఒక మాట కాకుండా బాహాటంగానే, కక్షపూరితంగానే ఇట్లా వ్యవహరించడం అనేదాన్ని ప్రజలు ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ప్రజలు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కేసీఆర్ గారు చాలా చక్కటి పాలన అందించిండు, దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ వీళ్ళు ఇంకెక్కువ ఇస్తామంటున్నారు కదా. ఒకసారి కేసీఆర్ గారు ఇచ్చినా ఎవరైనా కూడా ఇచ్చి తీరుతారు, వీళ్ళు ఇంకా అదనంగా ఇస్తామంటున్నారు కదా అనేటువంటి దాన్ని కొంత ప్రజలు నమ్మిండ్రు. అయితే వాళ్ళ నమ్మకం ఈ 2 నెలల్లోనే వమ్మైంది. అదే ప్రజలు ఎవరైతే ఆ పార్టీ గెలిపించడంలో ఓటర్గా ఓట్లేసినారో వాళ్ళే ఈరోజు బయటకు వచ్చి అంటున్నారు, మేము అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అని. తప్పకుండా ఈ రియలైజేషన్ 2 నెలల్లోనూ ప్రారంభమైంది. వాళ్ళన్నా 100 రోజులు చూస్తారు. ఇప్పటికీ 60 రోజులు అయింది. అంటే 100 రోజులలో వాళ్ళు ఇచ్చినటువంటి 13 హామీలలో మరి ఒకటి మాత్రం అమలైంది, ఇంకొకటి ప్రారంభమైంది. 60 రోజులు అనేది 100 రోజులలో ఎక్కువ సమయం అయిపోయింది. ఇంకా 11 ఎన్ని రోజులలో చేస్తారు, ఎట్లా చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఆర్థిక సమీకరణలు ఏంది, కాబట్టి కాలయాపన. అంటే ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చ, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సభ జరగాలి అని అంటే ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు మళ్ళీ కూడా చూస్తున్నాం కదా, అంటే వాళ్ళ వైఖరి ఎదుటోని మీద బట్టగాల్చి మీదేసేటువంటి వైఖరి తప్ప జవాబుదారితనం లేదు. మళ్ళీ శ్వేతపత్రాలు విడుదల చేస్తారట. అంటే ఉద్దేశం ఏంది? ఎదుటోళ్లను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నమే తప్ప పరిపాలన ద్వారా ప్రజల మనసుల్ని గెలుచుకోవాలనేటువంటి పంద వాళ్ళ మనసులలో ఉన్నట్టు కనబడట్లేదు. ఈ శ్వేతపత్రాలు 1 కాదు 2 కాదు, వాళ్ళు ఎన్ని శ్వేతపత్రాలు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించింది. ఇక్కడ ఆయన పాలకుడుగా మాత్రమే పనిచేయలేదు. నేను సాధించిన లేదా నా ప్రజల పక్షాన నేను తీసుకున్నటువంటి పోరాట పందాకు ప్రజలందరూ ఏకోన్ముఖంగా సహకరించి తెలంగాణ సాధించడంలో వారి సహకారం, వారందరూ కూడా బాధ్యతాయుతంగా మెదిలింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను ఆయన ఒక దైవ కార్యంగా స్వీకరించాడు. ఇదేదో బాధ్యత కాదు. మిగతా వాళ్ళకో అధికారం అనేది వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ ఇతరత్ర వ్యక్తిగత ప్రయోజనాలను కోసం పాలన. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు నేను చాలా సన్నిహితంగా చూసినటువంటి కొద్దిమంది వ్యక్తులలో ఒకరిని, ఈ తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ అనేటువంటి విషయాన్ని దైవ కార్యంగా భావించి పనిచేసిండు. ఆయన మనస్సు
ఆయన మేధస్సు సర్వం కరగదీసి అనేక వినూతన కార్యక్రమాల ద్వారా ఈ దేశంలో ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. కానీ తెలంగాణ అమలు చేసినటువంటి అనేక కార్యక్రమాల్ని, సంక్షేమం కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాయి అని అంటే ఆయన ఎంత గొప్పగా సమస్యలలో లీనమై దానికి పరిష్కారాలు వెతికి పట్టుకొని అమలు చేసిండో అది మిగతా నాయకులకు ప్రేరణగా నిలిచింది. అటువంటి నాయకుడు ఏలినటువంటి, పాలించినటువంటి, ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆయన చేసినటువంటి మంచి పనులను మరిపించి గొప్పలు అనిపించుకోవాలి తప్ప రంధ్రాన్వేషణలు చేసి లేదా పరనింద ఆత్మస్థితితో గొప్ప నాయకులు అవుతాం అనుకుంటే అది విజ్ఞులైనటువంటి నాయకుని లక్షణం కాదు. చాలా చిన్నవాళ్ళు, ఎదుటి వాళ్ళు చిన్నవాడిని చేయడం ద్వారా పెద్దోని అవుతాం అనుకునేటువంటి భ్రమలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అంటే గతంలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తిగా గత అసెంబ్లీ సెషన్స్కి ఇప్పటి అసెంబ్లీ సెషన్స్కి విలువల పరంగా, స్వభావపరంగా ఎటువంటి వ్యత్యాసం కనిపిస్తుంది? అంటే ఇప్పుడే దిస్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్, మొన్ననే కదా. కానీ ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు, వీళ్ళ ఆలోచన సరళి, వీళ్ళ పని విధానం, వీళ్ళు ఎదుటి పార్టీ మీద చేస్తున్నటువంటి ప్రతిదాడి చాలా చాలా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో, ఎక్కడో చోట మా కౌన్సిల్ని ఉద్దేశించి అది ఇరాన్ కేఫ్, ఛాయ్ కేఫ్ లాగున్నదంటారు. హరీష్ రావు కేటీఆర్లను పట్టుకొని బిల్లా రంగాలంటారు. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినామని అంటారు. తర్వాత దావస్ పోయి నేనే ఒరిజినల్ అంటాడు. ఇవి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనుషులు మాట్లాడేటువంటి మాటలు కావు. ఇది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రవర్తించాల్సినటువంటి, మాట్లాడాల్సినటువంటి భాష కాదు, భావం కూడా కాదు. రైట్. ఏదేమైనా కూడా ప్రతిపక్షాల మీద బురద జల్లడము, కక్షపూరితంగా వ్యవహరించడం తప్ప ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే విధంగా, హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న మోసనాచార్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే